తర్వాత అంతెందుకు కొట్టావు? వాడిని నేనే ఎన్నోసార్లు క్షమించి వదిలేశాను తెలుసా? అంటే వాడు నీకు ప్రాబ్లం ఇచ్చాడా? ముందే తెలిస్తే వాడిని పీసులుగా నరికేసేవాడిని. అబ్బో, అది నేను చేయగలను. పీస్లు నరకటం కాదు నాన్న, పీస్ఫుల్ గా ఆలోచించడం నేర్చుకోండి. మీకు కొట్లాట్లు నరకటాలు తప్ప వేరేమీ తెలీదా? వాడి గురించి పోలీసులకు చెప్తే సరిపోయేది కదా, వాళ్ళు చూసుకునేవారు. చూడు ఇప్పుడు ఏం జరిగిందో. మెదడుతో ఆలోచిస్తే ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. కానీ మీకు మెదడు ఉందని ఇప్పుడు మర్చిపోయారు కదా. చూడు ఎంత పెద్ద దెబ్బో. ఎన్నిసార్లు చెప్పినా వినరు. మెదడుతో పాటు మీ చెవులు కూడా పోయినట్టున్నాయి. అమ్ముండాల్సింది, కనీసం అప్పుడే నన్ను మాట వినేవారు. ఏంటి ఏంటి అలా చూస్తున్నావు? కోపంలో నువ్వు నాలానే ఉంటావు తెలుసా? వద్దు, నీలాగా నేనేం ఉన్నావు. ఉండాల్సిన అవసరం కూడా లేదు. వెళ్ళి రెస్ట్ తీసుకో. అజయ్, అప్పుడే రెస్టారెంట్ రా. అక్క నీకోసం బిర్యానీ పంపించింది. నాకు బాగా ఆకలిగా ఉందిరా. తిను. అజయ్, నా మీద ఇంకా కోపం తగ్గలేదు కదా? కోపాన్ని చంపేసుకున్నాను. కోపంలో తమరలాగా ఉంటా కదా. చూడు, మీ మెదడుతో పాటు చేతులు కూడా పనిచేయటం మానేశాయి. నా మీద ఇంకా కోపంగా ఉన్నావు కదా? కోపం కాదు నాన్న, బాధ. ఒకటి గుర్తుపెట్టుకో, ఈ గొడవలో నీకేదైనా జరిగితే ఒంటరివాడిగా మిగిలిపోయింది నేనే. చచ్చా, అలాంటిది ఎప్పుడు జరగదురా. చూసావా, గంట మోతుంది. హలో పాండు, నేను కానిస్టేబుల్ అరుణ్ని. చెప్పారు. కొత్త సిఐ గారు వచ్చారు, నిన్ను ఒకసారి స్టేషన్కి రమ్మన్నారు. వస్తానని చెప్పు. ఎవరు నాన్న? ఎవడో కొత్త సిఐ అట్రా. పాత సిఐ అనుకో, వాడే నా దగ్గరకు వస్తాడు. కొత్త సిఐ కదా, పాత పడే వరకు నేనే వెళ్ళాలి. చెప్పరా, ఆ రేప్ కేసులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు? నాకేం తెలీదు. చెప్పరా. దీపక్ రెడ్డిని ఎందుకు కొట్టావు? నువ్వు దీపక్ రెడ్డిని కొట్టావన్నందుకు సాక్ష్యాధారాలు నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడుంటారు. రేపు కోర్టు కేసు అనేసరికి నువ్వు నేను తప్ప ఇంకెవ్వరు ఉండరు. ఆ పొగరే వద్దు. బాయ్ మనిషి అనేగా నీకింత అహంకారం? అయినా మా మీద మీకు ఇంత కోపం ఏంటి? మీరు చేయాల్సిన పనుల్లో మేము సాయం చేస్తే పెద్ద క్రైమా? అవసరం లేదు. మా పని మేము చేయడానికి గవర్నమెంట్ మాకు యూనిఫామ్ ఇచ్చింది, వేలకు వేల జీతాలు ఇస్తోంది. మీలాంటి రౌడీల సహాయం మాకక్కర్లేదు. మీ డ్యూటీ మీరు కరెక్ట్ గా చేస్తే బాయ్ ఇంటి ముందుండే జనమంతా స్టేషన్ ముందే నిలబడేవాళ్ళుగా. అందుకని మా డ్యూటీ మీరు చేస్తారా? కుక్క పని కుక్క చెయ్యాలి, గాడిద పని గాడిద చెయ్యాలి. అదే నేను చెప్పేది. గాడిద దారి తప్పితే కుక్క కాపలా కాయాల్సి వస్తుంది. మీ యూనిఫామ్ మీద నాకు గౌరవం ఉంది, అందుకే రమ్మనగానే మర్యాదగా స్టేషన్కి వచ్చాను. ఇంకెప్పుడు కబురు చేయొద్దు, మర్యాద చెడు. ఖుదాఫిజ్ హుసేన్ సాబ్. సార్, ఆ పాండ్ స్టేషన్ వచ్చి ఎలా ప్రవర్తించాడో మీకు తెలియదు సార్. పాండు ఏం చేసినా బాయ్ చెప్తేనే చేస్తాడు. బాయ్ ఏదన్నా చెప్పాడంటే అది జనాల మంచి కోసమే. నువ్వు కొత్తగా వచ్చావు కాబట్టి చెప్తున్నాను, ఇక ముందు పాండు విషయంలో జోక్యం చేసుకోవద్దు. సార్ బట్ చూడు, నేను బిజీగా ఉన్నాను, తర్వాత మాట్లాడుకుందాం.